ఇగో ప్రజాప్రభుత్వం దుబారా ఖర్చు చేసింది. ఎట్లా ఖర్చు చేసింది, ఏ విధంగా ఖర్చు చేసింది అని చూస్తే ఒకసారి ఒక వార్త చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడండి. ఇగో ప్లేటు భోజనం 35,000 రూపాయలు అంట. ఒక ప్లేటు భోజనము 35,000 రూపాయలు. మరి రేవంత్ రెడ్డి గారు ఘనకార్యం, ఆయన తినేటువంటి ప్లేట్ భోజనం 35,000 రూపాయలు. సీఎం రేవంత్ రెడ్డి సహా 100 మందికి అయినటువంటి ఖర్చు 32 లక్షలు. వేములవాడ రాజన్న గుడికి బిల్లు పంపినటువంటి తాజ్ కృష్ణ, ఆలయ చైర్మన్ ఛాంబర్నే హోటల్గా మార్చేసిన సిబ్బంది, ఒక్కో పట్టు పంచకు 10,000 ఖర్చు పెట్టినటువంటి అధికారులు, తాగే గ్లాస్ నుంచి టేబుల్ వరకు విందు కోసము కొనుగోలు, రాజన్న దర్శనంతో కలిపి మొత్తం ఖర్చు 1,70,00,000. బిల్లు మొత్తము ఆలయమే చెల్లించాలని ఉన్నతాధికారి ఒత్తిడి. సిరిసిల్ల కలెక్టర్ వద్దకు చెందిన ఫైలు తెరపైకి పంచాయింది. మొన్న ఆ మధ్య యమలాడ రాజన్న దర్శనానికి పోయిండు రేవంత్ రెడ్డి, గుర్తుకుందా మీకు? పోయినప్పుడు ఆడైన ఖర్చు ఎంత తెలుసా? ఆయన పోయింది ఒకటే పూట ఉన్నాడు ఆడ. ఆయన పోయి వచ్చినందుకు ఖర్చు మొత్తం ఎంత అయింది తెలుసా? 1,32,70,00,000 రూపాయలు ఖర్చు మొత్తం. ఇక దాంట్లో దేనికి ఎంత అయిందంటే ఇక చూడండి ఒక్కసారి. మరి ఇక పైసలు జనం సొమ్ము కదా, పుణ్యానికి ఎంత అయిందొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి తిన్నటువంటి ఒక ప్లేట్ తిండి ఖరీదు 32,000 రూపాయలు అంట. 32,000. ప్రజలారా ఇంటరా ఒకసారి. ₹1, ₹2 కాదు. మనం బయట టిఫిన్ చేస్తే ఎంత అవుతుంది? మహా అయితే 30 రూపాయలు, లేకపోతే 50 రూపాయలు, ఇంకా జర మంచి హోటల్ అయితే 100 రూపాయలు. కానీ మన ముఖ్యమంత్రి గారు తిన్నటువంటి ప్లేటు, ఒక ప్లేట్ ఖరీదు 32,000 రూపాయలు అంట. ఈయనతో పాటు మంత్రులు, సీఎం ప్లస్ మినిస్టర్సు ప్లస్ వాళ్ళతో పాటు వచ్చేటువంటి విఐపీలు, ఈ దాదాపు ఒక 100 మందికి అంతా కలుపుకుంటే మొత్తం ఆ రోజు ఒక పూటకైనటువంటి ఖర్చు తిండికే 32 లక్షల రూపాయలు. ₹1, ₹2 కాదు, 32 లక్షలు. ఎవరి సొమ్ము ఇది అంతా? ప్రజల సొమ్మే, జనం సొమ్మే ఇది అంతా. రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళో లేకపోతే రేవంత్ రెడ్డికి ఉన్న భూమిలో ఓ గుంట అమ్మో ఈ పైసలేం కట్టాడు, మనమే కట్టుకోవాలి. మన మీద పన్నుల రూపంలో వసూలు చేస్తారు చూసినావా, ఆ పైసలు పెట్టి ఇట్లా మేస్తావు అన్నమాట వీళ్ళు. మామూలుగా ఒక్క పూటకే ఇది. ఒక్క పూట ముఖ్యమంత్రి గారు తిన్న ప్లేట్ ఖరీదు 32,000 రూపాయలు. ఆయనతో పాటు పోయినటువంటి మంత్రులు, వాళ్ళ మంది మార్బలము, ఈ విఐపీలు అందరు కలిసి తిన్నటువంటి ఖర్చు ఆ ఒక్క పూటకి 32 లక్షల రూపాయలు మొత్తము భోజనం చేశారు. 32 లక్షల రూపాయలు. ఇక వాళ్ళు కట్టుకురు కదా పంచలు, పట్టు పంచలు. ఆ యమలాడ రాజన్న కాడికి పోతే పట్టు పంచలు పట్టి ఒక్కొక్క పట్టు పంచకి 10,000 రూపాయలు అంట. మరి పసలు అనుకుంటురా లేకపోతే నీళ్ళు అనుకుంటురా ఏందో అర్థమైతలేదు. 10,000 రూపాయలు ఒక్కొక్క పట్టు పంచకి. ఈ పట్టు పంచలు, ఈ దర్శనాలు, కొబ్బరికాయలు కొట్టుడు, దండాలు పెట్టుడు, ప్రసాదాలు ఇవన్నీ అయిపోయేసరికి ఆ రోజు యమలాడ రాజన్న కాడికి వచ్చినప్పటికీ పోయిన కాడి నుంచి మొదలు పెడితే ఇంటికి వచ్చేదాకా మొత్తం ఆ రోజు ఆయన ఖర్చు పెట్టింది 1,70,00,000. ఇంకా రాదాం ఇది ₹1,70,00,000. ₹1,70,00,000 మొత్తం ఆ రోజు అయినటువంటి ఖర్చు. దేనికి మళ్ళీ ఇవన్నీ కూడా కేవలం తిండి, పట్టుపంచలు, దర్శనము, ఆడైనటువంటి కార్యక్రమాలకే. ఈ బిల్లు కట్టమని ఈ తాజ్ కృష్ణ అనేటువంటి హోటలు, అంటే వీళ్ళే అరేంజ్ చేసినట్టు మొత్తం ఇవన్నీ కూడా ఏర్పాటు, తిండి భోజనం అంతా కూడా. ఈ హోటలు యమలాడ రాజన్న గుడికి బిల్లు పంపించిందంట. ఈ 1,70,00,000 రూపాయలు పంపాలి మీరు అని చెప్పేసి. ఓర్నాయన గిన్ని పైసలు మేమేడ కడతామని చెప్పేసి ఆ ఆలయ అధికారి, మేము కట్టం, గిన్ని పైసలు మాకేం సంబంధం, మాకు సంబంధం లేదని చెప్పేసి ఆ ఫైలు కలెక్టర్కి పంపించారంట. జిల్లా కలెక్టర్కి పంపించారంట. ఇంక ఇప్పుడు ఈ పైసలు జిల్లా కలెక్టర్ కట్టాలనా, ఆలయ అధికారి కట్టాలనా, లేకపోతే ఎవరు కట్టాలనేది పంచాయతీ నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. ఇది రేవంత్ రెడ్డి గారి ఘనకార్యం. ప్లేట్ తిండికి 32,000 అంట. నాకు తెలిసి ప్రధానమంత్రి కూడా మరి ఇంత కాస్ట్లీ తిండి తినడం నాకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి గారు ఇంత రాజభోగం అనుభవిస్తూ ఉన్నారు. మామూలు రాజభోగం కాదు ఇది, ఎవరికి రాదు ఇట్లాంటి అవకాశం. 32,000 రూపాయలు ఒక్క పూట తిన్నందుకు, ఒక ప్లేట్కి 32,000. జనం సొమ్ము కాదా ఇది? మన జేబులోకి వెళ్ళి పోయేది ఏమన్నా? మన ఇంట్లోకి వెళ్ళి ఆ పెద్దమ్మ గుడికి ఇంటి వెనుక ఉన్న భూమిని, ఆ ఇల్లుని ఈ బయట ఖర్చు పెట్టేటప్పుడల్లా సగం అమ్మాల్సి వస్తే తినకపోవు, ఇట్లా దుబారా ఖర్చు పెట్టకపోవు. అది కాదు కదా, జనందే కదా, పెట్టొచ్చు, ఎంతైనా పెట్టొచ్చు. ఒక పూట పోయేసినందుకు 1,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టు. అది ఆలయ అధికారులు కట్టుకుంటారు, లేకపోతే కలెక్టర్ కడతారు. వాళ్ళ జేబులోకి వెళ్ళి ఏమైనా కడతారా? జనం సొమ్ముకి వెళ్ళి తీసే కడతారు. సో ఈ రకంగా దుబారా ఖర్చు చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇది యమలాడకు సంబంధించినటువంటి వ్యవహారం. ఎంత బాగుంది చూసిరా, మంచి ఇంట్రెస్టింగ్ లేదు ముచ్చట, అట్లుంటుంది అన్నమాట.